హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే ఈరోజు ఆర్ఆర్బీ ఏఎల్పీ CP22 ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఈ క్యాన్సిల్ అయినటువంటి నోటీస్ అనేది అన్ని ఆర్ఆర్బీ బోర్డుల్లో మ్యాక్సిమం ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం 1 అవర్లో అప్డేట్ కానుంది. చూసుకున్న అన్ని ఎగ్జామ్ సెంటర్లో ఈరోజు ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయిందని మనకి ఇలా నోటీసులు అనేవి అందించడం జరిగింది. ఎందుకు క్యాన్సిల్ అయిందో చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఫర్ ఆర్ఆర్బీ ఏఎల్పీ CP22 చూసుకున్న బోత్ షిఫ్ట్స్ ఆఫ్ టుడేస్ ఎగ్జామ్ విల్ రీషెడ్యూల్. క్యాండిడేట్స్ విల్ బీ నోటిఫైడ్ విత్ న్యూ డేట్ అండ్ కాల్ లెటర్ ఆన్ ఆర్ఆర్బీ వెబ్సైట్. చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయ్యింది. ఈరోజు 2 షిఫ్ట్లు చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కాల్ లెటర్ అనేది మేము అతి త్వరలో ఆర్ఆర్బీలో అప్డేట్ చేస్తాం. కాబట్టి ఫర్దర్గా మీరు ఈ యొక్క ఆర్ఆర్బీ యొక్క వెబ్సైట్ని చూస్తూ ఉండండి. ఈరోజు అయితే 2 షిఫ్ట్లు అనేవి మనకి ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ ఆర్ సెకండ్ షిఫ్ట్ 2 షిఫ్ట్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయింది. ఈరోజు ఎగ్జామ్స్ మాత్రమే, రేపు ఎగ్జామ్ మ్యాక్సిమం జరుగుతుంది. 20వ తారీఖు జరిగేటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఎక్కడా కూడా మనకి ఇవ్వలేదు. కేవలం ఈరోజు మాత్రం అప్డేట్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి 2 షిఫ్ట్లు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కేవలం మనకి సర్వర్ కమ్యూనికేషన్స్ ప్రాబ్లం వల్ల. చూసుకున్నట్లయితే దీన్ని రీషెడ్యూల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అనేది ఈరోజు జరిగేటువంటి ఎగ్జామ్స్ని మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ అనేవి మ్యాక్సిమం మనకి ఎప్పుడైనా సరే ఒక ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయినట్లయితే మనకి మ్యాక్సిమం 20 డేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ యొక్క CP22 ఎగ్జామ్ రాయడానికి చాలా దూరాల నుండి, అదర్ బోర్డ్స్ నుండి కూడా చాలా దూరం ట్రావెల్ చేసి రావడం జరిగింది. తిరిగి వాళ్ళు మళ్ళీ తమ ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ రావాలంటే చాలా కష్టం. కాబట్టి వీరందరికీ కూడా మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత మ్యాక్సిమం మనకి 2 వీక్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి 2 వీక్స్ అంటే మేము ఇటువరకు రాసినప్పుడు ఇలాగే క్యాన్సిల్ అయింది. అప్పుడు 20 డేస్ ఇవ్వడం జరిగింది. కేవలం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి టైం అనేది ఇంకో 20 డేస్ అనేది ఎక్స్ట్రా దొరకడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది గమనించినటువంటి మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మీరు నెగిటివ్ థాట్లోకి వెళ్ళొద్దు. ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం 20 డేస్లో జరుగుతుంది, మళ్ళీ రీషెడ్యూల్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎవరు కూడా ఎలాంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళొద్దు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఈరోజు ఎగ్జామ్స్కి సంబంధించింది మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. వీడియో చూసిన వెంటనే మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క రైల్వే ఇన్ఫర్మేషన్ అనేది తెలుగు ఛానల్స్లో మన ఛానల్ అనేది ఖచ్చితంగా రంగాలనే అప్డేట్, డే టు డే అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. రేపు జరగబోయే మార్చి 20న జరగబోయే ఎగ్జామ్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. కేవలం ఈరోజు ఎగ్జామ్స్ మాత్రమే క్యాన్సిల్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క CP22 సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం మనకి ఒక 1 అవర్లో అన్ని బోర్డుల్లో కూడా నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. నోటీస్ వచ్చిన తర్వాత మరొకసారి వీడియో చేసుకున్న ఫుల్ ప్లెడ్జ్డ్గా రేపు జరిగేటువంటి ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈరోజు ఎగ్జామ్స్ మాత్రమే క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఎగ్జామ్స్తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నోటీసులో. కాబట్టి నోటీస్ వచ్చిన వెంటనే మనం ఇంకో వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్గా వీడియో మనం చేసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఈ యొక్క ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి థాట్స్తో ఉండొద్దు. మ్యాక్సిమం 20 డేస్లో మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది, రీషెడ్యూల్ చేయబడుతుంది. మ్యాక్సిమం 20 డేస్ టైం అనేది లో కంపల్సరీగా ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి ఈ 20 డేస్ అనేది మీరు మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఇది మీకు ఇచ్చినటువంటి లక్ కాబట్టి దీన్ని మీరు లక్గానే భావించాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్.